జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం దెబ్బకు పాకిస్తాన్ అట్లే గజ్జ 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 వణికిపోతుంది. ఎందుకంటే అది చేసినటువంటి పాపం అట్టాడిది. అలాగే రెండు దేశాల మధ్యన ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉండాలి. సరే, ఇక అసలు విషయానికి వస్తే యుద్ధానికంటే నిశ్శబ్దమే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రత్యర్థి ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తాడో తెలియక శత్రువు ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. కంటి నిండా నిద్ర ఉండదు, కడుపులోకి కూడుపోదు. ఏమే ప్రశాంతత అన్న మాట దరిదాపుల్లో కూడా ఉండదు. ఉండేదల్లా భయం ఒకటే. ప్రస్తుతం పాకిస్తాన్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉండాలి. దౌత్యపరంగా 5 నిర్ణయాలతో పాకిస్తాన్ను ఉలికిపడేలా చేసినటువంటి మోడీ సర్కారు మిలిటరీ యాక్షన్లో ఇంకెంత వైలెంట్గా రియాక్ట్ అవుతుందో అర్థం కాక ఇస్లామాబాద్ అట్టే కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుందంట. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మోడీ ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనే పాకిస్తాన్ భయాన్ని రెట్టింపు చేసింది. ఇంతకు సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న వేళ మోడీ చేసినటువంటి ఆ ప్రకటన ఏంది? ఆ ప్రకటనతో ప్రపంచానికి ప్రధాని ఎలాంటి సందేశం ఇచ్చారో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రధాని నరేంద్ర మోడీ గారు సాధారణంగా ఇంగ్లీష్లో చాలా తక్కువ సందర్భాల్లోనే మాట్లాడతాడు. అంతెందుకు, ఇప్పుడు మోడీ గారు ఎక్కడైనా విదేశాలకు పోతారు కదా, అక్కడ కూడా ఏంటంటే హిందీలో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే టెక్నాలజీ అంటే కొంతమంది అనుకుంటారు ఈయన హిందీలో మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందని. ఒరే ఎరుపుష్పాలో విషయం ఏంటంటే టెక్నాలజీ ఇప్పుడు ఎట్లా డెవలప్ అయిందంటే నువ్వు మాట్లాడినట్టు వాళ్ళకు కావాల్సినటువంటి లాంగ్వేజ్లోకి అది ట్రాన్స్లేట్ అయిపోతుంది. అటువంటి టెక్నాలజీ ఆ విధంగా ఉండాలి ఇప్పుడు. కాబట్టి ఇది వాళ్ళకు ఈజీగా అర్థమవుతుందా? కానీ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినాడు అనుకో, ఏడుండే జనాలకు అందరికి కూడా అర్థం కావాలి కదా. కాబట్టి ఆయన ఎంతసేపటికి దేశ భాషలోనే మాట్లాడతాడు. సరే, ఇక విషయానికి వస్తే బీహార్లోని మధుబనిలో జరిగినటువంటి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఇంగ్లీష్లో మాట్లాడినారు. చూసారా మీరు? ఎందుకంటే తన మాటలు దేశానికే కాదు శత్రువుకు, ప్రపంచానికి మొత్తానికి కూడా అర్థం కావాలి కాబట్టి. అందుకే బీహార్ గడ్డపైన నిల్చునే ప్రపంచం మొత్తానికి చెబుతున్నా అంటూ శత్రువుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా, పహల్గామ్ ఉగ్రదాడి వెనకున్న వాళ్ళు, అలాగే కుట్రలో భాగమైన వాళ్ళకి ఊహకందని రీతిలో శిక్షిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామని చెప్పేసి యావత్ భారతీయులకు నేను హామీ ఇస్తున్నా. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం అయితే ఆసన్నమైంది అని మాట్లాడినాడు. ఏది ఉగ్రవాదులకు స్వర్గధామా? అలా పాకిస్తానే కదా. అంటే దాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం అయితే ఆసన్నమైపోయింది. అంటే ఈ పాకిస్తాన్ను ఇంక ఏలా రాత్రి కానీ పంపించారు. ఆ గాజా ఎట్ట తయారైందా ఆ మాదిరిగా ఉగ్రముఖల వెన్నుముకను 140 కోట్ల మంది విరిచేస్తారని చెప్పేసి ప్రధాని మోడీ గారు గట్టిగా హెచ్చరించాడు. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైందన్న మోడీ మాటే పాకిస్తాన్ భయాన్ని రెట్టింపు చేసింది. నిజానికి మోడీ ఈ హెచ్చరికలు చేయకముందే పాక్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లో మునిగిపోయింది. ఈ పెహల్గామ్ దాడికి భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పేసి పాకిస్తాన్కి అయితే ముందే తెలుసు. ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడితో అలర్ట్ అయినటువంటి పాకిస్తాను సైన్యాన్ని అప్రమత్తం చేసింది. కాదు, అనవసరంగా గెల్లడం ఎందుకో, ఇప్పుడు ప్యాంట్లో ఉచ్చబోసుకొని సావడం ఎందుకో. ఇప్పుడు కొన్ని మాట్లాడకూడదులే. వాళ్ళు ముందుగానే ఏందో నాడాలో లాడాలో ఏందో అంటారు, అవి కట్టుకుంటారు. అవి ఇప్పుకునేదానికి కూడా ఓపిక ఉండదు, పోతారు దానికి తెలియకుండానే కాళ్ళ మిట్టి జడ కానిపి. ఏమైనా చేసిన పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా అది కర్మ సిద్ధాంతం అంటారు కదా, అది వెంటాడుతుంది. అది చేసే పని అయితే అది చేస్తుంది. సరే, ఇకపోతే సరిహద్దుల్లోకి పాకిస్తాను యుద్ధ విమానాలను అయితే మోహరిస్తుంది. తమ యుద్ధ విమానాలను కరాచీ నుంచి ఉత్తరాన ఉన్నటువంటి ఈ వైమానిక స్థావరాలకు పంపించినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. విమానాల ట్రాకింగ్కు సంబంధించి నెటిజన్లు ఈ ఎక్స్లో కొన్ని స్క్రీన్ షాట్లను అయితే షేర్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్లలో ఉన్నటువంటి వివరాల ప్రకారం కరాచీలోని ఈ దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి ఉత్తరం వైపు ఉన్నటువంటి లాహోరు, అదేవిధంగా రావల్పిండి నగరాలకు సమీపంలో ఉన్నటువంటి ఈ ఎయిర్ బేస్ల వైపు ఈ పాకిస్తాన్ యుద్ధ విమానాలు అయితే బయలుదేరుతున్నాయి. పాకిస్తాన్కు అత్యంత కీలకమైనటువంటి నూర్ఖాన్ బేస్ రావల్పిండిలో ఉండాలి. అర్థమవుతుందా? ఇది మన దేశ సరిహద్దు సమీపంలోనే ఉంటుంది. ఇక ఆ స్క్రీన్ షాట్లలో రవాణా విమానం అయినటువంటి లాక్హీడ్ C-130 హెర్క్యులస్, అలాగే నిఘా కోసం విఐపీల తరలింపుకు వాడేటటువంటి ఎంరారర్ ఫోనం 100 జెట్ విమానం అయితే కనిపించాయి. మరోవైపు ISI హెచ్చరికలతో
ఈ సరిహద్దు గ్రామాలన్నీ కూడా ఈ పాక్ ఆర్మీ ఖాళీ చేయిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో 42 లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్ సిద్ధం చేసినట్టు మన ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే గుర్తించాయి. 130 మంది ఉగ్రవాదులు పైనుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తా ఉన్నట్టు తెలుస్తుంది. చూడండి, భారత్లో చొరబడి విధ్వంసం సృష్టించేందుకు వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒరే, ఇప్పటికే మీకు ముసిచ్చింది, ఇంకా ఏ మాత్రం చిన్న జరిగినా కూడా పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. అట్ట చేస్తాడు మోడీ. ఇకపోతే హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, ఈ లష్కరే తోయిబా నుంచి 60 మంది, అలాగే స్థానిక టెర్రరిస్టులు ఒక 17 మంది ఉన్నట్టు మన భద్రతా బలగాలు అయితే అనుమానిస్తాయి. ఇవన్నీ కూడా భారతదేశం దాడి చేస్తుందన్న భయంతో ఈ పాకిస్తాన్ చేసుకుంటున్నటువంటి ఏర్పాట్లే. కానీ భారతదేశం దాడికి దిగితే శత్రువులు ఒక్కరు కూడా ప్రాణాలతో తప్పించుకునే అవకాశమే లేదు. గతంలో జరిగినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్తోనే భారత సత్తా ఏంటో శత్రు దేశానికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే భారతదేశం దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంలో కసరత్తులు ప్రారంభించింది ఇలా పాకిస్తాన్. క్షిపణి పరీక్షలు సైతం నిర్వహిస్తూ భారత్ను భయపెట్టాలనుకుంటుంది. కానీ అవేవి వర్కౌట్ అయితే కావు. ఎందుకంటే ఇక్కడ యాక్షన్లో ఇండియన్ జేమ్స్ బాండ్ అనేటువంటి అజిత్ దోవల్ గారు ఉన్నారు. నిజానికి దౌత్యపరంగా భారత్ తీసుకున్నటువంటి 5 నిర్ణయాలే ఇస్లామాబాద్ని అయితే ఓడికిచ్చినాయి. ఈ క్రమంలోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించి షరీఫ్ సర్కార్ కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది. తమ దేశంలో ఉన్నటువంటి భారత పౌరుల్ని దేశం వదిలిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంతో వ్యాపార సంబంధాలు తెంచుకుంటా ఉన్నట్టు ప్రకటించింది. కాదురా, మీ బెదిరింపులు పెగ్గలుగుతాయా? ఇప్పుడు ఈ సింధు జలాలను పాకిస్తాన్కు బానీయకుండా ఆపేశారు కదా, దీన్ని యుద్ధం ప్రకటించడమే అని చెప్పేసి పాకిస్తాన్ అయితే పేర్కొంటుంది. అలాగే మన భారత విమానాలను ఈ పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండా నిషేధించారు. భారత్ కనుక దాడి చేస్తే తిప్పికొట్టాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్రభుత్వం తమ సైన్యాన్ని అయితే ఆదేశించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో తమ దేశ సైనికులకు సెలవులు రద్దు చేస్తూ పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి చాలు భారత ప్రతీకారానికి ఆ దేశం ఎంతగా భయపడుతుందో చెప్పడానికి. అంటే ఇక్కడ కొంతమంది చెప్పొచ్చు, ఇప్పుడు మనోళ్ళు కూడా మన సైన్యానికి సెలవులు రద్దు చేశారు కదా అని చెప్పి కొంతమంది మాట్లాడచ్చు. కానీ విషయం ఏంటంటే, మనం దాడి చేయడానికి అని చెప్పేసి మనం వాళ్ళ సెలవులు రద్దు చేశాము. ఆ అవతల ఏంటంటే వాళ్ళని కూడా కాపాడుకునేదానికి వాళ్ళ సైన్యానికి అంతటి కూడా సెలవులు రద్దు చేశారు. ఇప్పుడు మన భారతదేశం చేయాల్సిందల్లా ఆ భయాన్ని నిజం చేయడం మాత్రమే. ఆ పనిలో ఇండియన్ జేమ్స్ బాండ్ అనేటువంటి అజిత్ దోవల్ గారు నిమగ్నమై ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం వాస్తవం, భారత్ పాకిస్తాన్ మధ్యన సంబంధాలు ఇంకా చివరి అంచున్నాయి. చెప్పాలంటే తెగిపోయినట్టే. ఈ పరిణామాలు మరొక యుద్ధం దిశగా తీసుకెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. కానీ ఏం చేసినా కూడా ఇంకొకసారి ఇలాంటి ఘటనలలో రిపీట్ కాకుండా చూడాలి. ఎంత దారుణమా, అవునా కాదా? మిత్రులారా, ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.